నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ 360 టీవీ. నేను మీ కొండల్ గౌడ్. మరి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి జ్యోతిబా పూలే సినిమా మరి మొన్న ఆదివారం రోజు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో బంజారాహిల్స్లోని ప్రసాద్ ల్యాబ్లో ఆవిష్కరించడం జరిగింది ఆ సినిమాను. దానికి చాలామంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీసీ ఉద్యమ సంఘాల నాయకులు, అదేవిధంగా రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు గారు చాలామంది కూడా ఆ సినిమాను చూడడానికి రావడం జరిగింది. ఎందుకంటే పూలే సినిమా ఒక ఆదర్శవంతమైనటువంటి సినిమా. మరి దాంట్లో సావిత్రిబాయి పూలే వాళ్ళు మొట్టమొదటగా మహిళ చదువుకునేటువంటి హక్కును కల్పించినటువంటి సావిత్రిబాయి పూలే ఆమె క్యారెక్టరు, అప్పుడు ఉన్నటువంటి వివక్ష మీద తీసినటువంటి ఆ సినిమాను మొన్న ఆదివారం రోజు ప్రసాద్ ల్యాబ్లో దాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఆ సినిమా ఇప్పుడు హిందీలో వచ్చింది, నేషనల్ వైడ్ సినిమా కాబట్టి అది హిందీలో రావడం జరిగింది. మరి మన దగ్గర చాలామందికి అది అర్థం కాదు కాబట్టి దాన్ని తెలుగులోకి అనువాదించినట్లయితే ఎవరైనా డైరెక్టర్సు, ప్రొడ్యూసర్ ముందుకొచ్చి ఆ సినిమాను, పూలే సినిమాను, హిందీలో ఉన్నటువంటి సినిమాను తెలుగులోకి అనువాదం చేసినట్లయితే మరి వారికి పన్ను మినహాయింపని మంత్రి పొన్నం ప్రభాకర్ దానికి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి ఎందుకంటే దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత సామాజిక సంస్కరణలు, సమానత్వము, విద్యా వ్యాప్తి, మహిళా సాధికారతకు కృషి చేసిన మహోన్నతమైనటువంటి ఆదర్శ మహాత్మా జ్యోతిబా పూలే అని మరి ఆ సినిమాకు ఉద్దేశించి చెప్పినటువంటి సందర్భము. మరి ఈ బంజారాహిల్స్ లో ఉన్నటువంటి ప్రసాద్ ల్యాబ్స్ లో మహాత్మా జ్యోతిబా పూలే ఈ హిందీ సినిమాను మరి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా చూడడం జరిగింది. మరి ఇది సామాజిక సంస్కరణలు, సమానత్వము, మహిళా సాధికారత, విద్యా వ్యాప్తి కోసం పూలే దంపతులు అమూల్యమైనటువంటి సేవలు అందించినటువంటి ఆ చిత్రాన్ని మనకు ఆదర్శంగా ఉండడం కోసము, వాళ్ళు చదువు కోసం నిరంతరము కష్టపడేటువంటి వాళ్ళకు ఏ విధంగా ఆదర్శంగా నిలిచిండ్రు, వాళ్ళు ఎన్ని కష్టాలను ఎదుర్కొంటూ ఆ చదువు అనేటువంటి దాన్ని ఆ ఉద్యమ రూపం తీసుకొచ్చి అందరు చదువుకునేలాగా బళ్ళను నిర్మించి వాళ్ళందరికీ విద్యా వ్యాప్తి కోసం ఏ విధంగా పూలే మన సావిత్రిబాయి పూలే దంపతులు ఇద్దరు కూడా వాళ్ళ జీవితాలను త్యాగం చేసిండ్రో అద్దం పట్టేలాగా, త్యాగాలకు అద్దం పట్టేలాగా ఈ సినిమా ఉంది. కాబట్టి మరి ఈ చిత్రానికి ఎవరైనా అనువాదం చేసినట్లయితే వారికి ఈ యొక్క పన్ను మినహాయింపు ఇచ్చేటువంటి అవకాశాన్ని ముఖ్యమంత్రితోటి మాట్లాడి ఈ యొక్క వెసులుబాటు కల్పించడానికి మరి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా ఈ సందర్భంగా హామీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క విద్యార్థుల భవిష్యత్ పునాదులు, వారు మెరుగైన జీవనం సాగించేందుకు వారికి చక్కటి విద్యను అందించేలా తల్లిదండ్రులు శక్తి మేరకు ప్రయత్నించాలి, మహిళలు స్వేచ్ఛగా అన్ని రంగాల్లో ముందుకెళ్ళాలి అని. ఎందుకంటే ఈ చదువు అనేది మనిషికి మూడో కన్ను, మనకు చదివే జీవం, చదివే ప్రాణం. చదువుకుంటే మన బతుకులు మారుతాయి. ఈ మధ్యతరగతి గరీబ్ కుటుంబాల్లో మన పిల్లల్ని కష్టపడి మనం చదివించుకున్నట్లయితే మన బతుకులు మారుతాయి. ఎందుకంటే చదువు అనేది మనకు జ్ఞాన నేత్రము, మన జ్ఞానాన్ని ఇచ్చి మనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి చదువు అనేది ముఖ్యంగా ఉంటుంది. కాబట్టి ఈ చదువు కోసం హార్నిసలు కృషి చేసినటువంటి పూలే దంపతులకు ఆదర్శంగా తీసినటువంటి ఈ సినిమాను చూడడానికి చాలా మంది అక్కడికి రావడం జరిగింది. మరి ఈ సినిమా తెలుగులో అనువాదమై వచ్చినట్లయితే ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో కూడా పూలే దంపతులు వాళ్ళు చేసినటువంటి సాహసం కానీ, వాళ్ళు చేసినటువంటి సేవలు కానీ, మొట్టమొదట మహిళలు కూడా చదువుకోవాలనేటువంటి కృతనిశ్చయంతో ఎన్నో ఆటంకాలను అధిగమిస్తూ, ఎన్నో దాడులను వాటిని అనుభవిస్తూ, ఎన్నో పోరాటాలు చేస్తూ మహిళలు చదువుకుని ఈరోజు అన్ని రంగాల్లో పైకి తీసుకురావడానికి కృషి చేసినటువంటి ఈ పూలే సినిమాను అందరూ కూడా సాధారణంగా ఆహ్వానిస్తారని, ఆ యొక్క సినిమాను చూసి మనం కూడా ఆదర్శవంతంగా ఇతరులకు సహాయపడే విధంగా మన పిల్లల్ని మనం చదివించుకునే విధంగా, ఎందుకంటే చదువు అంటే ఎంత ముఖ్యమో ఆ సినిమా చూస్తే తెలుస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఆ యొక్క పూలే సినిమాను చూసి
దాంట్లో ఉన్నటువంటి సాహిత్యాన్ని మనము ప్రజలందరికీ కూడా పంచిపెట్టే విధంగా ఆ ఆదర్శ దంపతులకు కూడా మనము వాళ్ళు చేసినటువంటి సేవలను కొనియాడే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ సినిమాను ఎవరైనా దర్శకులు నిర్మాతలు కానీ ముందుకొచ్చి దాన్ని తెలుగులో అనువదింపజేసి మా తెలుగు ప్రజలకు అందిస్తే బాగుంటుందని మీ అందరిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.